పనోళ్ళు ఉండాలి, దొంగలు ఉండొచ్చు. మేమే గడుపుకోలేదు, ఆయన గడుపుకోలేదు మొదలు. అన్న दूसरों कहे ना अगर 15 నిమిషాల్లో సారెంట్ ముందుకనండి నువ్వు కానీ నవ్వకండి అసలు. సైదులు
నాకు నాయక్ వచ్చేసేంట్రిగా రమేష్ మహారాజ్ గారు రండి ఇక్కడ రండి बट्टा ब्रह्मा बरकत बाल बच्चे रो काईवर दो कर सबदा आईवाड़ा सेवा भैया सोबत नीति याड़ी आज ये कॉन्फ्रेंस माई त्रियाल गुरान ग्रीर माई ई बंतुला लक्ष्मण रेड्डी के तार नामे रो सेवालाल महाराज की जय संसारी आरती सेवा मस्तेना दिखा दो छेछे की नजर कर दो गड़बड़ मत करो इंगाना कोइला హలో అనిల్ పోరాడదామని మనస్ఫూర్తిగా చెప్తూ ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు నాకు ఇచ్చిన ఈ 5 సంవత్సరాల టైంలో కంపల్సరిగా గుడి ఎడగా ఎంపీపీ గారు చెప్పినట్టు అలాగే విద్య వైద్య విషయంలో కానీ ఎందుకంటే ప్రతి ఒక్క తండాలో ప్రతి ఒక్క బూత్లో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ అనే అభ్యర్థికి కంపల్సరిగా మెజారిటీ వచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళు మేము నెట్ల గుండెలో పెట్టి చూసుకున్నాం, మిమ్మల్ని కూడా అదే విధంగా గుండెలో పెట్టుకుని ఆరాధించుకుంటానని మనసుకుంటే చెప్తూ అలాగే పెద్దలు చెప్పిన అన్ని పరిగణనలో తీసుకుని ఏ సమస్య ఉన్నా కానీ అందరం కలిసి పోరాడదాం. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా రామచంద్ర నాయక్ గారు మేము అన్ని పార్టీలని రాజకీయాలకు అతీతంగా నేనే ప్రత్యేకంగా ఫోన్ చేసిన అందరు మాజీలకు అయితే అందరు పెద్దలందరికీ పార్టీలకు అతీతంగా ఫోన్ చేసినా సార్ వాళ్ళు రాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అందరినీ పిలిచాను, ప్రత్యేకంగా నేనే ఫోన్ చేసి చెప్పిన అందరికీ దయచేసి అలాంటి మనసులో పెట్టుకోకపోకండి, అందరూ కలుపుకొని పోవాలనే. ఇది అక్కడ ఎలక్షన్ అప్పుడు తప్ప లేదా ఎప్పుడైనా సరే రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలని అన్ని మతాలను ఐక్యతం చేస్తూ ఏ పండుగ వచ్చినా కానీ అందరినీ గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేది బిఎల్ఆర్ ప్రజలు. ఈ విషయంలో అలాగే ఏ విషయం పైన సరే పెరిగిన సోదరులకు కానీ మా గతములు కానీ ఎక్కువ గుర్తుంటాను. ఎందుకంటే నాకు ఇంత మెజారిటీలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి బాధాబంధనం చేస్తూ సమయం లేదు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ వచ్చిన వాళ్ళందరికీ బాధాబంధనం చేస్తూ అలాగే నా మాట ఏదో నమ్మకుండి రామచంద్ర నాయక్ గారు పాపం ఎంత పనులుగా రాత్రి ఇక్కడ మన సమ్మక్క సారథ్యంలో ఉన్నా కానీ వాళ్ళ పొద్దున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ ఆర్గనైజర్స్ ఎవరికి స్ఫూర్తి తీసుకొని మన జాతికి ఒక ఉపదేశం చేసినాడు. ఆ ఉపదేశాన్ని రిజర్వేషన్ ఇచ్చింది కనుక ఇందిరాగాంధీ దక్కింది. ఆ తర్వాత గారు ఈనాటి ముఖ్య అతిథి మనకు అంతే మన నల్గొండ జిల్లా మన అధికారి కాబట్టి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గారు అలాగే గవర్నమెంట్ శాసనసభ్యులు గారు 285 సంవత్సరాల్లోనే గిరిజనులందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మనకు సత్ప్రవర్తనను సద్గుణాలను కలిగేటువంటి ఒక సమాజాన్ని నిర్మించారు. మరి నేడు ప్రభుత్వాలు ఖచ్చితంగా సేవలాలు సూచించినటువంటి ప్రబోధించిన మార్గాలని అన్వేషించి మరి ఇప్పుడున్నటువంటి యువతకు సన్మార్గంలో ప్రయాణించాలి అంటే మన సేవలాలు ప్రబోధించినటువంటి ప్రవచనాలన్నీ కూడా యువత మొత్తం పాటించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలోనే మన మిర్యాలలో కూడా ప్రాంతంలో సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం. గంజాయి డ్రగ్స్ అలవాటు పడి 20-25 సంవత్సరాల విద్యార్థులు पूरा गड़े में कोनी बैठो सेवा भया स्वयं ये बिरियाल गुण नगरी में उतर कुछ अरे बोल भाई 1 नंबर नायक के घरेर नायक छो 1 नंबर नायक के घरेर नायक ने भाइयों मार बातें ने ध्यान करो, कोई गड़बड़ मत करो भाई. 1 हफ्ता का तो बातें ने ध्यान करो. खुर्ची एवढी से ठाली पड़ी गई छ कोड़ी हुबे जणो बिया से यार ये खुर्ची में भेजाओ तो हमें नाचो लागा था. एक 4 बातें शिवलाल महाराज गुరించి तमार गुणा रिकॉर्ड चुमा की ప్రేమైన సోదరులారా ఇవల మనం ఎక్కడెక్కడో ఏదో ఊర్లో ఉంటాము, ఏదో పనుల్లో ఉంటాము, ఎన్నో విషయాలన్నీ వదిలేసి ఇవల మనమంతా ఇక్కడ కూడా ధృవీకరించడానికి మనం జమ కావడానికి ముఖ్య కారకులు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్. అంతంలో సేవాగఢ్ ఇప్పుడు ప్రస్తుతం నిర్మించబడింది.
అక్కడ భీమానాయక్ ధర్మణి మాతలకు జన్మించారు. సేవలాల్ మహారాజ్ జన్మించడానికి దాదాపుగా భీమానాయక్ ధర్మణి మాత వివాహం జరిగి 24 సంవత్సరాలైన వాళ్ళకి పిల్లలు కలగలేదు. భీమానాయక్ తండాన్ని వదిలిపెట్టి అడవిలో కఠోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత 7 దేవతలు ఆయనకు ప్రసన్నమై, ఏం కావాలి నీకు, ఎందుకు ఈ కఠోరమైన తపస్సు చేస్తున్న అడవిలో అని అంటే, అప్పుడు మాకు పిల్లలు లేరు, ధన్ దౌలత్ ఘనే సమార్ రాజ్ భోగ్ ఛ फिर भी मना बेटा छेनी पुत्र छेनी के तनिके भीमानायक रोय लागो याडे पगे झले माता जगदंबा అప్పుడు భీమానాయక్కి ఆశీర్వదిస్తుంది. నువ్వు తడిబట్టతో స్నానం చేసి పక్కన ఉన్న కాలియా కుండలో 7 దేవతలు స్నానం ఆచరించడానికి వస్తారు. అప్పుడు వరం అడిగితే నీకు ఖచ్చితంగా కూడా ఈ బంజారా జాతిలోనే వీళ్ళ బతుకు జీవన విధానాన్ని మార్చే ఒక మహానుభావుడుగా స్వయంగా శంకర్ భగవానే అంటే శివశంకరుడే అవతరిస్తాడని చెప్పేసి వరమిస్తుంది. నాకు గత 9 సంవత్సరాలు అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు గౌడ్ కాలేజీలో మాకు ఫ్లాట్లు పెళ్లిళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి మాకు సార్ అంటే అతీతమైన ప్రేమ. అందుకనే సార్ కోసం నేను ఇక్కడ వరకు వచ్చాను. మా బంజారాల కోసం ఇంకో చక్కటమైన సంగీతం అందిస్తాను సార్. అయ్యాలం బాడోళ్ళం తండాలో పుట్టినోళ్ళం, మిమ్మయ్యాలం బాడోళ్ళం చెడవంటూ ఎరగనోళ్ళం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. నాకు చరిత్ర కలిగిన జాతి వాళ్ళ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న జాతి ఏదైనా ఉందా అంటే మా లంబాడి జాతి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేము మాట్లాడేది బోలి కూడా ఒకటే మాట, అదే గోర్ బోలి. ఇవాళ స్వతంత్రం వచ్చి 275 సంవత్సరాలైనా మా సంఘము ఎస్టాబ్లిష్డ్ అయి కూడా 71 సంవత్సరాలు అయింది. ఇది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎస్టాబ్లిష్ అయి కూడా 71 సంవత్సరాలు. డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మన అభిమాన నాయకుడు బిఎల్ఆర్ అన్న గారు, దోర్నకల్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా స్కైలాబ్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గిరిజన మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరం కూడా గిరిజనులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారనే సంగతి జగమెరిగిన సత్యం. అత్యధికులు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇదే ఎస్టీని గుర్తించి వారికి రిజర్వేషన్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక్క ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర తెలియజేస్తూ, ఇక ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరూ కూడా చాలా టైం లేదు కాబట్టి వాస్తవికంగా ఎస్టీలు అనే దాని మీద కంటే వాస్తవంగా శ్రామికులు మీరు వాస్తవంగా ఏదైనా మాట ఇచ్చినా వ్యవహారం ఇచ్చినా పకడ్బందీగా మాట మీద నిలబడే వ్యక్తులు కాబట్టి చెడుని పారదోలండి, మంచిని గ్రహించండి. మరి వాళ్ళు మీ సేవల గురువు గారు చెప్పేది ఒకటే, ఇంతమంది వచ్చిన దాని మధ్య కానీ నాకు మనస్తాపం కలిగింది. 1000 మంది కూడా రాలేకపోయారు. వచ్చే 286లా 5000 మంది కంటే తక్కువ ఉంటే మాత్రం మిమ్మల్ని మాత్రం పరిష్కరించేది లేదు. వేదిక అప్పుడు చదువుకున్న పెద్దలైన గౌరవ స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి సారైనా, రామచంద్ర నాయక్ సారైనా, పెద్దలు రామచంద్ర నాయక్ సారైనా, మహారాజైనా, శంకర్ నాయక్ బాబాయినా, వేదిక అప్పుడు చదువుకున్న పెద్ద మనుషులు సేనా, వేదిక అర్మలాలు చదువుకున్న బియ్య ఉందిన భాయి ఉందిన బాయి ఉందిన యాడు ఉందిన సేనా आज చేయడం రామ్ రామ్ చేరుతూ आज సేవలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా అక్కడ మంచిగా ర్యాలీ కావడం, మహారాజును పూజించుకుంటా ఆనందంగా డాన్స్ करूंगा अपने ताने आयोजक अपन गौर भाई अपने 4 बातें सामने में ओपी का छेनी ऊटन दगर जा रहे रोजु अपन देख रहे ईच क्वारी मीटिंग चाल रही कनुक तो
लारी भाग लेन, कार भाग लेन, హైదరాబాద్ తాను జామ్ బిర్యానీ కాలేజీకి వచ్చారు కానీ అతను గోర్ భాయ్ గురించి విచార వాతే సామా అతని దేవర్ చరిత్ర సామా కనుకతో అతని వ్యాసరం గారికి చాలా బాగా లాగించారు అజ్జన్ జయంతి అనేది కరోసకతో పూర్తిగా వ్యాసం కత్తెది ర్యాలీ కాలం గొప్పగా వ్యాసం ఎత్తాడు వాయిచతో పూర్తి आज ताने अपने मालूम सुनकर కొత్త విషయాలు से अपन सामने वो कते भी आयो अपन को यारी पेटेंटी नव मीना यारी पाड़न को जनिच को जो अपने में हुए जो कोनो महाराज ने आज अपन माते पर पाड़न अते तानो नाम वर गुరించి वाते कर रहे गन तो और दारी में अपने चालो बार भाई घूमे ले छो बार भाई बेटी बेटा छो मार दारी में जान मन को पाड़े को जो तमे पाड़े रोज लिया लो कन को जो कोनो महाराज ने पूजा कर रहे కాబట్టి वो पूजा में पाल्गొనే धैर्यము भक्ति श्रद्धा रजकुन आदमी दासो निकांतो ऊटन पातु में दलाग हाल रहे छे खालन डगर जाओ एक बात है ना हम कसम केरे गन तम केले छो नाही को गानी ఈ పద్ధతి కోని కోరి కోరే ఎలక్షన్ होतो मंदू वासु इलेक्शन में आटा जो कन पीसर वासु गडपा गडपान जामाचा रातन दिया सोन जो वो कोरी कोरे माते पर पाड़न सीटे में बसार रे उंदूर गेटे मुड़ा विब्रन अपने అవకాశాలు देरे को निकन बार दगर जामाचा हाट अपने राज्य अपने अधिकारन गन के ताने हाट माइको जन बातें कराचा अपने में न्यायम जनाला में न्यायम रोनी अपने साम अपन పోరాటం करतो अपन कर जो कन పోరాటం अपने हाथ में आवचे अपने अपना शत्रु कन महाराज कसम को अपने गौर भाई मुराद जारो चकन कतो अरे मुराद जारो चकन लार खिंचो रगन काचा रोज कोरी पर मुराद जारे तो उंदर मुराद चाला उंदर मुराद अपन झंडा पालन जावाचा उंदर चीवत में जल्लन अपन आंग चालाचा కాబట్టి బియ్యం ने బాయి ने तमार वयसु में सगन वयसु चमार मोटी बातें की तो बाधा पड़ियो मनसु आगे हालो मत अजय जयंती का जो को जरपलो तो आज अपन सेवालाल महाराज नतितानो पाळाचा अपन वेदिका पर होती नामना और पाछे हुए जो और बेट बेटा वेदिका पर बैस गए वो कति को लार रहे वो अपने में गुड़ी चावो उन भोग लगाने को तो एक मंदिर हम चावो उन पूजा करनो कति कति री तिरुपति गुड़ी में వెత్త జాతాని మురుపులు చెల్లించలాచా చాలం జమాచా అంటే మీ వెనకాల నడుస్తావో లేదంటే మేము అమరుకు జెండా ఎత్తుకొని బయటికి పోతామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గిరిజన ఓట్లు లేనిదే ఇక్కడ ఒక్క లీడర్ కూడా లేడు రేపు నేనమ్మా కూడా మా గిరిజన మీరు గడ్డ మీద కూర్చుంటారు మా గిరిజన భాయి అందరు బాగా అందరు ఓట్లు ఉంటేనే మీరు ముందుకు నడుస్తారు కాబట్టి రేపు మేము నిలబడ్డా కూడా మాకు అందరితోనే అవసరం ఉంటుంది కాబట్టి మాకంటూ మా గిరిజనులకు ప్రత్యేక స్థానం ఇవ్వగలిగితేనే ఏ నిజాయితీగా ఏ రాజకీయ నాయకుడికైనా మర్యాద ఇస్తాము లేదంటే దించి పక్కకు పెట్టేస్తాం సార్ పెట్టుకోకండి చిన్న మనసు పెట్టుకోకండి చాలా గౌరవిస్తున్నారు ఇటువంటి అవకాశాలు ఇచ్చారు ఇందిరాగాంధీ రాజ్యం నుంచి మాకు రకరకాల రిజర్వేషన్లతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మా గిరిజనులు రకరకాల కుల వ్యవస్థలకు వివక్షలకు మేము లోనే ఉన్నాము చాలా వరకు వెనుకబడి ఉన్నాము ఈ రోజు అంబేద్కర్ లాంటి వాళ్ళు దళిత కుటుంబంలో పుట్టి కూడా వారి యొక్క జాతి గౌరవం కోసం అభ్యున్నతి కోసం పెద్ద మనుషులకి రాజకీయ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ భారీ బియ్యం సేన చేరచ్చు హాత్ జోడన్ రాంగా సేన కృతజ్ఞతలు కేలరుచు అవకాశాలు అనేవి కుడిపోలాన अपने విశ్రాకు నాకు మేల్ చేయని अपने అవకాశాలను अपनास దక్కించలేను अपने वास अपन పోరాటం करनो अपन गौर भाई कुटुंबाला हुए जगनो खाने पीने प्रियोरिटी दे रहे अपना स्पीच अपन डेलर छेनी कसम कतो अपने अधिकार अपन సాధించలేను సదవలేను ఉద్యోగాలు సాధించను రాజకీయ రేణు ఉద్యోగాలు సాధించే ఉద్యోగాల రేణు విమానాలు హంకాలను విదేశాల రేణు కానీ తండాని మా రేర్ छेनी తండాని మా गौर भाई कन కెరీర్ छेनी इलेक्शन टाइम में अपना हद्यामाचा उत्तिगा रचना हद्यामानी కాబట్టి गौर भाई से ఐకమత్యంగా రేణు యొక్క జాతి మా రేణు अपने सेवालाल महाराज आचरण अड़गू जाडल मनस्फूर्ति सेन केले जय सेवालाल जयंती संदर्भंगा कार्यक्रमाనికి వచ్చేటువంటి ముఖ్య అతిథులు నిడలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి అదే విధంగా డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి అదే విధంగా ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి అదే విధంగా రమేష్ మహారాజ్ గారికి
రంగారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు వేదిక ఉన్నటువంటి పెద్దలకి అటు యాడి బాపు బాయిబియా తమ సేన హాత్ జోడని రామ్ చేయొచ్చు. మరి ఆ రోజు అవిచ్ఛిన్నమైనటువంటి గిరిజన జాతి మొత్తం చెల్లా చెదురుగా ఉంటే ఈ జాతి అంతం కాకూడదు, ఈ జాతి ముందుకు పోవాలి, ఈ జాతి సమాజంలో ముందుకు పోయి ఒక గుర్తింపు రావాలని చెల్లా చెదురుగా అవిచ్ఛిన్నమైనటువంటి గిరిజన జాతిని ఏకం చేయడం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి సేవలాల్ మహారాజ్ యొక్క శిష్యులుగా, ఆయన వారసులుగా ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము. సేవలాల్ మహారాజ్ ఏం చేసిండనేది అందరు చెప్తున్నారు, కానీ మనం ఎట్లా ఉన్నామనేది మన ఆత్మసాక్షికి తెలుసు. మన గుండెల మీద చేసుకొని చెప్తే ఇవాళ ఈ వేదిక, ఈ తెల్ల చొక్కాలు ఇచ్చింది సేవలాల్ మహారాజ్, ఈ ఉద్యోగాలు ఇచ్చింది సేవలాల్ మహారాజ్. కానీ మనం నమ్మడాలి, మనం చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నాం, పేరు పక్కన నాయకు ఉండాలంటే సిగ్గుపడే పరిస్థితి ఇవాళ కొందరికి ఉంది. లంబాడి భాష నేర్చుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ జాతి ముఖ్యము, జాతి తర్వాతకే ఎవరైనా. జాతి లేని వాళ్ళ మనం లేదు కాబట్టి జాతి మన ఐడెంటిటీ. జాతిని మరిస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఇవాళ ఈ జాతి మనకు గొప్ప కాబట్టి జాతిలో మనకి ఎన్ని గొడవలున్నా, జాతిలో మనకి ఎన్ని విభేదాలున్నా, జాతికి ఏదైనా సమస్య వచ్చిందంటే, జాతికి ఏదైనా ఇబ్బంది అయిందంటే అన్ని జెండాలు పక్కన పెట్టాలి, సేవా జెండా పట్టుకోవాలి, మనం ముందుకు పాల్గొట్టాలి అవసరంగా ఉంది. అదే సేవలాల్ మహారాజ్కే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము, ఆ ఐక్యత లేకే మనం ఈ విధంగా ఉన్నాము. అందుకే ఐక్యత ఉంటే ఇవాళ ఏదైతే సేవా చెప్పుకుంటా ఢిల్లీకి వెళ్ళినప్పుడు సేవా జెండా వండకనుకో ఆ రాజ్యం రావాలంటే మనం అంత ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాను, సేవభార్ వారసులుగా, సేవభార్ పెట్టుబడిగా, సేవభార్ వాటా పంచాలా, సేవభార్ ఐక్యత రేన్ अपन से एक मैन सेवाभार झंडा दिल्ली में వండకంటున్న సేన ఆజోన్ కేటవ రామ్ కరచు. జయంతి ఉత్సవాలకు వచ్చేసినటువంటి మన భక్తుల లక్ష్మారెడ్డి అన్న, మన అభిమాన నాయకుడు, అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రంగన్న గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సంవత్సరం క్రితం ఇదే మన దేవుడు సంత్ సేవాలాల్ గారి విగ్రహాన్ని మేము ప్రయాసలకు ఒరిగి ఇక్కడికి మోసుకొని వచ్చినాం. వచ్చినప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఉన్న మన నాయకులే, మనోళ్ళే, అక్కడ సేవాలాల్ గారిని చూడలే, బిఎల్ఆర్ గారిని చూశారు. దయచేసి సేవాలాల్ గారిని చూడండి, వ్యక్తులను చూడకండి. మార్పు కోసం ఈరోజు బిఎల్ఆర్ అనే ఎమ్మెల్యే కావాలనుకున్నాం మనం. జాతులు సమైక్యంగా ఉండడం కావాలి, అవసరం మన జాతుల హక్కుల కోసం. అదేవిధంగా ఇంతకుముందు మన గురూజీ గారు చెప్పారు, మనమందరం యూనిటీగా ఉండాలి, పక్క కులాలకు మతాలకు అన్నదమ్ములుగా సోదరభావంతో ఉండాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. అదేవిధంగా బిఎల్ఆర్ అన్న గారు సేవాలాల్ గారి ఆశయాన్ని 100% అవలంబించేటువంటి గొప్ప వ్యక్తి బిఎల్ఆర్ అన్న గారు. ఎందుకంటే 9 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కుల మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు కూడా అతీతంగా సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈ రోజు అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. రానున్న రోజుల్లో కూడా బిఎల్ఆర్ అన్న ఆయన వెనకేమటి ఎవరున్నారు, ఎవరు పనిచేసారు, ఎవరు కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మట్టి ఉండి ఆయన గెలుపులో భాగస్వాములైన వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ వాళ్ళకు అవకాశాలు ఇచ్చి సేవాలాల్ గారి ఆశయాన్ని, అంబేద్కర్ గారి ఆశయాన్ని, పూలే గారి ఆశయాన్ని మీరు చేస్తారని చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము కావాలనుకున్నాం, కోరుకుంటున్నాం. కాబట్టి జై సేవాలాల్. జయంతి కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, సమావేశ అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు. గౌరవం ఉంటుంది కాబట్టి కొందరు రానందుకు చింతిస్తున్నా. ఒకవేళ సమాచారం అందకపోతే మరోసారి అటువంటి పొరపాటు జరగవద్దని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడి बात करो तो सेवालाल महाराज बापू को जर पचा अपन ज्यादा बातें कर दी थी, एमएलए मुख्य अतिथि बैठे थे. सेवालाल महाराज को ज्ञान करो, ध्यान करो, धर्म करो. जाते ने
आपण बाप दादा नसाब कहते बात करता है सिवाड़ी देना जब बेटा माना जने शेर न माना जने सवा शेर खाए वाला तो बैठे था सवा शेर वाला बाल डगर गए थे कदम पाव शेर ज्यादा वाला तो नहीं तो 50 लाख 50 सवा लाख के जने लाख अवतार न 50 जने सवा लाख अवतार के जो लेक्का मन चंगा तो का गोटी मास गंगा कावड़े आपण गंगा कदी को काशी ने अंतोके अवसरम चाहिए काशी कावड़े ना याड़ी बापे देख ले आपण सरवड़ बेटा और याड़ी बापे सारी प्रपंचम पताने विचार में तो चिवर की याड़ी बापे ने काशी कावड़े दान कावड़ पर भाले कोजू ढाडी फाट आपण साईरात जाते चरित्र कतो साधारण नरजू हेट व्यास भाषण सांभळते थे आज खुर्ची घालून व्यासतो गुड़ा 1 घंटा टाइम देन आवाजे महाराज भोजन सामग्री को ओके चेंजू जाते बिडबिटान जारेचा कोणतरी फूलो రాజకీయాల అతీతంగా आपण జాతేనా పెద్దలు మిత్రులు సోదరులారా సమయం లేదు కాబట్టి పేర్లు నేను చెప్పట్లేదు అందరికీ నమస్కారాలు మన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 200-300 మిగిలిపోయారు సేవాలాల్ జై సేవాలాల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నినాదాలకి మరియు మా గిరిజన బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తుంటూ మరి అదే విధంగా సంత్ సేవాలాల్ గారి స్ఫూర్తితోటి మన మిర్యాలగూడలో దాదాపుగా 40-50 వేల జనాభా మరి ఈ రోజు మనం గౌడ్ జూనియర్ కాలేజ్ నుండి ఇక్కడికి వస్తుంటే ఒక అంగరంగ వైభవంగా మరి చాలా క్రమశిక్షణగా మనము ఇంకా ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండి మరి మన ఎమ్మెల్యే గౌరవనీయులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆ రోజు అధికార పూర్వకంగా కూర్చున్నటువంటి క్రమంలో మొత్తం బాధ్యతని నేనే వహించుకుంటా అని చెప్పేసి అని ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా మన రమేష్ మహారాజ్ గారు అన్నట్టు మరి ముళ్ళ కంచెలను నిజంగా వేసి అడ్డుపడి ఇక్కడి నుండి బాధగా వెళ్ళినటువంటి వ్యక్తిలో నేను ఒక వ్యక్తిని కానీ ఇదే రోజు స్టేజ్ మీద ఉంటున్నా చాలా గర్వపడుతున్నా కాబట్టి అదే విధంగా మనకు ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఈసారి మన సంత్ సేవాలాల్ గారి నిధులు ఎక్కువగా కేటాయించడం జరిగింది అదే విధంగా మన గోర్బోలి భాషను రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్పించాలని చెప్పి సంకేతాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి మరోసారి ఇంద్రమ్మ రాజ్యం చూపించింది మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఒకటే కోరుతా ఉన్నాం ఈ సేవాలాల్ విగ్రహాన్ని మరి త్వరలోనే ఇక్కడ మరి మా వేద పండితులు పూజారులు వారి సలహా సూచన మేరకు మా గిరిజనులకు ఒక గిరిజన గిరిపుత్రుడు ఉన్నటువంటి సేవాలాల్ గారిని ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి మా గిరిజనుల సంతోషాన్ని మన్నలను ఆస్కరించవలసిందిగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సేవాలాల్ సే జాతేమా జాతరలు వేరే से जाते माँ गुल्लू है लेकिन अपन जाते ना एक वादे पर चलानो एक जाते वादे पर माननो एक नायक किसी को माननो किसी को एक सांप्रदाय में लाया सको संत सेवालाल अदे विधंगा से दरगाह में दावते से ग्वारा कुणस चर्च में दावते ग्वारा कुणस गुड़ी में दावते ग्वारे कंट्रीब्यूशन लेकुंडा ग्वारे जात में डॉक्टर रोज सकेदाने में सूर्यापेट में डॉक्टर गोवार डॉक्टर को छेनिगन और ग्वारे में होते एक तरगति सदो 6వ తరగతి सदोना होते परिचय थी सूर्यापेट में डॉक्टर रहना ग्वार ज़्यादा से गोर गरीब ज़्यादा से करना आया को मिल गया मैं सूर्यागुड़ा में अपने 3-4 डॉक्टर रहे अमरू नायक दशरथ नायक जगेंद्र नायक तो एक कहेंगे तो होते मैं एक पाटा अपन ग्वारे एक चिन्ह स्टूडेंट बोलो तो एक पाटा राजस्थान राजा वेतो गोरु भिया तार राजस्थान तार राजनी का केवड़ी गिरे गोरु भिया के एक पाटा बोलो एक गवर्नमेंट उस पाटा साम्राज्य पचा मन माई एक लागी अब नंदिनी बाई वादी के लिए पचा वादी की तमाम यारी बाप भाई भिया बापू सेवालाल महाराज गावड़ी
वाड़ी प्रधान स्थाई में प्रतिपदा नीति किया चलती रहता महाराज लोग कान बैठे छे हमें शेरी साई आड़ो बहन सेवलाल मारे जय सेवलाल के बन के